గుడ్ మార్నింగ్. అబ్బా, ఏం ఫీల్ ఉంది మామ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, సినిమా ఓడు, ప్యాకేజీ స్టార్, అమ్ముడు పోయాడు, రంగులు వేసుకుంటాడు, పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి తెగ హడావిడి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలంట మన విజయసాయి రెడ్డికి. ఎక్కడి నుంచి ఎక్కడికయ్యా ఈ ప్రయాణం పవన్ కళ్యాణ్ది? సరే, అదేదో ఆయన ప్రేమతో వేసినాడని నేను అనుకోవడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య పుల్లలు పెడదామని వేసింటాడు, ఎందుకంటే ఆ పార్టీ పని అది కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కిక్ అయితే బాగుంది. ఒకప్పుడు ఇదే విజయసాయి రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు 30 చిల్లర ఎంపీలు ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి వేసిన కొన్ని ట్వీట్లు చదివి వినిపిస్తున్నాను, చూడండి. పావలా బ్యాచ్కి రోషం పొడుచుకొచ్చింది. సినిమాలు టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలి కొదిలేసిన వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? నువ్వు చెప్తా ఉండే ఆయన్నే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి చేయమంటా ఉండేది విజయసాయి రెడ్డి గారు. 2014లోనే మేము పొత్తులు పెట్టుకోలేదు, పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టం చేశారు. చిరంజీవి గారి తమ్ముళ్ళు కాకపోయింటే కుక్కలు కూడా మొరగవు. అదే చిరంజీవి తమ్ముణ్ణి, అదే సినిమా వాణ్ణి ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలి అంటున్నావు విజయసాయి రెడ్డి. ఇంకొకటి, ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్ ట్రిపుల్ యాక్షన్లు చేసినట్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేర్వేరు అవతారాలు ధరిస్తాడు. వేర్వేరు అవతారాలు ధరించి ఈసారి వారాహి రథమెక్కి నెత్తిన కాలు పెట్టి తొక్కితే కొవ్వు మొత్తం దిగి ఇప్పుడు మీరు అసలు మనుషులయ్యారు. బేసిక్గా అప్పుడు మేము మనుషులు కాదా అంటే అప్పుడు రాక్షసులు, ఇప్పుడు మనిషి రూపంలో వచ్చి మనిషిగా మారి మనిషిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికలు ఎలాగో ఏకపక్షమని తెలుసంట. 11 సీట్లకి ఏకపక్షంగా 11 వచ్చింది. కాబట్టి చదివేది సొల్లంతా ఎందుకు కానీ విజయసాయి రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేదో సామెత ఉంది కదా, దాన్ని తీసేయండి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అంత సీట్లు కొట్టచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు కొట్టచ్చు అని పెట్టుకో సామెత. కాబట్టి బలంగా ఉన్నప్పుడు విర్రవీగకూడదు. రాజకీయాల్లో నోరు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాకు ఈ మొత్తం ఉదంతం మీద తెలిసింది ఏంటంటే, ఈయన మొన్న అమిత్ షాని కలవడము, నిన్న పవన్ కళ్యాణ్ని పొగడము చూస్తుంటే మనోడు పక్క చూపులు చూస్తున్నాడేమో అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే వీళ్ళేందో అనుకున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు ఏం చేస్తారులే అనుకొని. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. సాధారణ పబ్లిక్లో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారో పక్కన పెడితే, రాజకీయ నాయకుల సర్కిల్లో ఒక్క రోజులో వెళ్ళి ప్రధానమంత్రి నుంచి టాప్ 5 ఒక అమిత్ షాకి కూడా అపాయింట్మెంట్ ఉండింది యాక్చువల్గా ఆ రోజు. కాకపోతే మహారాష్ట్ర సీఎంని ఎన్నుకునే దాంట్లో ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి కలవలేకపోయినాడు. కలిసి అట్లా సుడిగాలి పర్యటన చేసుకొని వచ్చే లోపల ఏందిరా ఈయనకి ఢిల్లీలో ఇంత పలుకుబడి ఉంది, అపాయింట్మెంటే ఇవ్వరు వీళ్ళు మామూలుగా అయితే. ఒకటే రోజులో 6 మందిని 7 మందిని ఉపరాష్ట్రపతి కాడి నుంచి, ప్రధానమంత్రి కాడి నుంచి, చోటా మోటా నాయకుల కాడి నుంచి కేంద్ర మంత్రుల వరకు ఇంత బాగా రిసీవ్ చేసుకొని ఇంత బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అరే ఏందో ఉంది ఈయనలో. ఎప్పుడు 21 కొట్టినప్పటి కన్నా మొన్న ఢిల్లీ పర్యటన తర్వాత రాజకీయ సర్కిల్లో, ఇది జనాల గురించి కాదు, రాజకీయ సర్కిల్లో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఇట్లుండే ఒపీనియన్ ఇట్లా అయిందనమాట. అది మ్యాటరు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని బుట్టలో వేసుకొని మెల్లిగా ఢిల్లీలో ఏమన్నా బీజేపీలో చేరే ప్రయత్నం ఏమన్నా చేస్తాడు. ఇట్లాంటి విజయసాయి రెడ్డిల్ని పవన్ కళ్యాణ్ అనే ఆయన చాలా మందిని చూసింటాడు. కాబట్టి చేరాలంటే చేరిపో బీజేపీలో. కానీ ఘోరం కదా, 2 సార్లు నీకు పార్టీలోనే నెంబర్ 2 స్థానం ఇచ్చిన ఆయన నీలాంటి వాళ్ళే విజయసాయి రెడ్డి గారు, మీలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇస్తే
ఎట్లా చెప్పు? కష్టకాలంలో పార్టీ వెనక నిలబడేవాడే అసలైన రాజకీయ నాయకుడు. కష్టకాలంలో పార్టీని వదిలేసి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము పాకులాడేవాడిని ఏమంటారంటే రాజకీయ బ్రోకర్ అంటారు. కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డిని చూసుకో, అట్లా కష్టంగా ఉన్నాడు. ఇంకోటి, ఆ పోర్టు విషయం అంతా మన మెడకు చుట్టుకునేటట్లుందంట కదా. సరే, నీ బాధ నువ్వు పడు, అదనమాట విషయం. ఈయనేదో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోనో లేదా జనసేన పార్టీ మీద అభిమానంతో వేసింది కాదు. పుల్లలు పెడతాన్నాడు, పుల్లలు తెలుగుదేశంకి దీనికి. ఎనీహౌ మాట అయితే చెప్పినాడు కదా, ట్వీట్ అయితే చేసినాడు కదా, మనిషిగా మాట్లాడినాడు కదా ఫస్ట్ టైము. సో ఎనీహౌ ఎంజాయ్, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ.